హలో బ్రో, నమస్తే బ్రో. అందరు మంచిగున్నారా బ్రో? అందరికి హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. బాయ్ బాయ్ 24, వెల్కమ్ 25. తొక్క తోటకూర బ్రో, గిట్లాంటివి మాత్రం నేను అస్సలు నమ్మను బ్రో. సంవత్సరం మారినంత మాత్రాన మన చక్కదనాలే మారు. ఏదో చిన్నప్పటి నుంచి అలవాటై గిట్లా చెప్పుకుంటూ తప్ప అంతా సేమ్ ఉంటది, వింతలేం జరగవు బ్రో. గిట్లా చెప్తానని తప్పుగా అనుకోవద్దు, నా మనసుకు అనిపించింది చెప్పిన అంతే బ్రో. ఇక అసలు కథ ఏంటంటే, ఇవాళ ఒంటరిగా ఫిషింగ్ వచ్చిన, ఒంటరిగా వచ్చుడే ఎక్కువ అనుకుంటే నీళ్ళకు దిగి చేపలు పడతానా బ్రో. చుట్టుపక్కల కూడా ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఇక మరి చేపల పిచ్చి అంటే గంతే ఉంటది. ఇక నా కాళ్ళకైతే మెత్తగా తాకుతాను. పాములో చేపలో కూడా అర్థమైతలేవు బ్రో. ఇక నాకు తెలిసిన ప్లేసే కాబట్టి ఈ రిస్క్ చేసిన బ్రో. మీరు ఇలాంటి ప్రయోగాలు మాత్రం అస్సలు చేయొద్దు, తేడాలు వస్తాయి. బ్రో, ఇక ఒక్కనే ఫిషింగ్ వచ్చిన కాబట్టి కెమెరామ్యాన్ కూడా నేనే. ఇట్లా ఒక్కని ఫిషింగ్ కి చాలా సార్లు పోయినా కానీ ఇట్లా వీడియో రికార్డ్ చేసుకున్నాడు ఫస్ట్ టైం బ్రో. ఇక కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇక మా మామగాడికి వేరే కాడ డ్యూటీ పడ్డది. ఇక ఇప్పటి నుంచి ఒంటరి పోరాటం చేయాల్సిందే. అసలు గిట్లా నా ఒక్కడి వల్ల అవుతుందా కాదా అని ట్రై చేసిన. ఇక గిట్లా ట్రై చేసినాక చాలా విషయాలు అర్థమైనాయి బ్రో. ఇక ఫామ్ లోకి రావాలంటే కొంచెం అలవాటు కావాలి కదా. బ్రోకి ఇప్పుడు చేపలు పట్టే కాడ నేను ఒక్కనే ఉన్నా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక గాలం వేసుడే లేదు. భోజనాల కాడ మనసు లేక పట్టట్టే వస్తాయి చేపలు. బ్రో, ఒక్కనే ఉండేసరికి పిండి కోసం నీళ్ళకు బయటికి తిరుగుతానికి మస్తు ఇబ్బంది అవుతాం. అందుకే కొంచెం పిండి కవర్లో పెట్టుకొని అట్లా టీ షర్ట్లో పెట్టుకున్నా. బ్రో, ఇప్పటి వరకు మనకు పడ్డ 2 చేపలు కూడా మెరుగ చేపలే. ఈ చేపని కొంతమంది గ్యాస్ కట్ అని కూడా అంటారు. ఉన్నదే గింతంత కానీ ఏం బలంగా ఉన్నాయి బ్రో. బ్రో, ఫస్ట్ ఒక్కనే నీళ్ళకి దిగేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డా, ఎందుకంటే నీళ్ళలో ఏముంటుందో తెలియదు. ఇక ఎప్పుడైతే ఒక చేప పడ్డదో దీని తల్లి ఏదన్నా రాని వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనిపించింది. అట్లుంటది మరి ఫిషింగ్ అంటే.
బ్రో మనకు బొచ్చ పిల్ల పడ్డ చూడుర్రి బ్రో. బొచ్చలు పడాలంటే బియ్య పిండి కూడా కలపాలి బ్రో. మనం ఎప్పుడు కలిపినా ఏం కలుపుతాం? తౌడు, గోధుమ పిండి, కోడిగుడ్లు కలుపుతాం. వాటితో పాటు కొంచెం బియ్య పిండి కలిపినాం అనుకో ఇట్లా బొచ్చ చేపలు పడడానికి అవకాశం ఉంటది బ్రో. ఇది నేను నా అనుభవం కొద్ది చెప్తాను, ఖచ్చితంగా ట్రై చేసి చూడుర్రి. బ్రో ఇక నేను కొత్తగా వీడియో తీసుకునేసరికి ఇట్లా చక్కదనంగా తీసుకున్నా అన్నట్టు. ఇక ఎట్లా అంటే మన ఫ్రెండ్స్ ని మనం ఫోటో తీయరా అంటే ఎట్లా తీస్తారు? ఇక కాలు పడితే చేయబడదు, చేయబడితే కాలు పడదు. ఇక ఇప్పుడు నాది గదే పరిస్థితి. బ్రో చేపలు ఎప్పుడైనా గట్ల కంప చెత్త ఉన్న కానే ఉంటాయి. ఇక గట్ల అని గాలం తీసుకుపోయి మొత్తం చెత్తలనే వేసి కూర్చోవద్దు. ఆ కంపకి కొంచెం పక్కకనే వేసుకోవాలి, ఖచ్చితంగా పడతాయి బ్రో చేపలు. బ్రో నా అదృష్టమో ఏమో గానీ ఒక్కనే ఉన్నందుకు చేపలు కూడా లేట్ చేయాలి బ్రో. పట్టబడ్డాయి. ఇక ఎట్లా అంటే గాలం ఏసుడు తీసుడే అన్నట్టు. బ్రో మన ఫిషింగ్ అయిపోయే టైంకి మనకు తెలిసిన వాళ్ళే డబ్బా గాలాలు పట్టుకొని వచ్చిర్రు. ఇక నేను గట్లా నీళ్ళలో నిలబడేసరికి ఇక డబ్బాలు ఎట్లా వేయాలని చూసుకుంటా నిలబడ్డారు. ఇక నేను పోతానా బ్రో మీరు డబ్బాలు వేసుకోండి అని చెప్పిన. ఇక మనకు పడ్డగాడికైతే చాలే అనుకున్నా. ఇక ఎవరికైనా ఉంటది కదా బ్రో చేపలు పట్టాలని. మనం ఫిషింగ్ పోయేటప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో పోతాం. తీరా అక్కడికి పోయినాక తేడా కొట్టింది అనుకో మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఇక బాధ ఏందో ఫిషింగ్ పోయేటోళ్ళకి బాగా అర్థం అవుతుంది. బ్రో చేపలు పట్టంగానే సంబరం కాదు. ఈ గాలాలు తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రో. అసలు గాలం గానీ గుచ్చుకుంటే నొప్పి ఎట్లుంటుందో తెలుసా? మామూలుగా ఉండదు, దూల తీరిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఫిషింగ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన కొంపలే మునగవు కదా బ్రో.
బ్రో చూసిరు కదా మనకి ఎన్ని చేపలు పడ్డాయో, 2 రవ్వులు 2 మెరుగలు ఒక బొచ్చ పడ్డాయి. పేర్లు భలేగున్నాయి కదా. అసలు ఈ చేపలకు పేర్లు ఎవరు పెట్టిర్రో ఏమో. అసలు ఆ చేపల కన్నా తెలుసోలేదు, అంత వెరైటీగా ఉంటాయి ఆ పేర్లు. అసలు ఇవన్నీ ఆలోచిస్తే తలకాయ ఖరాబ్ అయింది బ్రో. ఇక ఇది బ్రో ఇవాళ వీడియో. ఇక మీకు నచ్చిందని అనుకుంటాను బ్రో. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బ్రో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.